హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు స్కూల్లో ఫస్ట్ బెంచ్లో కూర్చున్న నువ్వు కాలేజ్లో వచ్చినప్పటికి బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోయావంటే ఆ బెంచ్ ఇచ్చే పంచ్ అలా ఉంటుంది. బట్ ఎనీవేస్ ఆ కాలేజ్లోని ఆ బ్యాక్ బెంచ్ లైఫ్ అక్కడితోనే ఆగిపోకుండా సాఫ్ట్వేర్లో కూడా ఆ బెంచ్ లైఫ్ మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ అవర్ బ్యాక్ బెంచెస్ లైఫ్ కాబట్టి. బట్ ఎనీవేస్ అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఒక సిరీస్ సెప్టెంబర్ 12న సోనీలో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ మీరందరూ కూడా దాన్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇలా టీమ్ అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటాం. లెట్స్ గో. హలో హలో మ్యామ్, మీరు కొంచెం గ్యాప్ ఇవ్వండి మ్యామ్, ఎందుకంటే ఆడియన్స్ కూడా కొంచెం టైం ఇవ్వాలి. నిహారిక గారు ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ వస్తారు కానీ ఆడియన్స్ కూడా అంత టైం ఇవ్వాలి. ఒకసారి థియేటర్లోకి రమ్మంటారు, ఒకసారి ఓటీటీలోకి రమ్మంటారు. బట్ హౌ మీకేమైనా హెక్టిక్ అనిపించదా? నాకేమి హెక్టిక్ అనిపించదా? లేదు యాక్చువల్లీ అనిపించదా అంటే అనిపిస్తుంది. బట్ ఫ్రాంక్లీ బెంచ్ షూటింగ్ మేము 23లో చేసాం షూటింగ్. అది ఫర్ వేరియస్ రీజన్స్ ఇట్స్ రిలీజింగ్ ఇన్ 24. బట్ 23లో షూట్ చేసి అది యాక్చువల్లీ 23లోనే రిలీజ్ అవ్వాల్సింది. సో అలా చూసుకుంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది ఈ ఇయర్ కామెడీ కుర్రోళ్ళు రిలీజ్ అవ్వాల్సింది. బట్ అలా అయింది. ఇట్స్ నాట్ హెక్టిక్, ఇట్స్ ఫ్రాంక్లీ అ లాట్ ఆఫ్ ఫన్. ఎందుకంటే రెండు డిఫరెంట్ స్టోరీస్ ఒకదాని మీదే కూర్చొని ఒకదాని గురించి ఆలోచించకుండా అండ్ టూ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్. కామెడీ కుర్రోళ్ళు అనేది డిఫరెంట్, బెంచ్ లైఫ్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. సో ఇట్ వాస్ యాక్చువల్లీ వెరీ ఫన్ ఫర్ అస్. ఒక పక్క విలేజ్ లైఫ్ స్టోరీలో చూపిస్తూ ఆ విలేజ్ నుంచి సాఫ్ట్వేర్కి వచ్చిన లైఫ్ మరొకసారి బెంచ్ లైఫ్. బట్ మ్యామ్, ఎప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ లైఫ్ ఆఫ్ స్పాన్లోనే చాలా మందిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. నాకు ఎందుకు అంత టైం ఒకసారి అందరిని ఇంట్రడ్యూస్ చేసేద్దాం అని పకడ్బందీగా ప్లాన్ చేసి అంత పకడ్బందీగా ఏం లేదు. ఇట్స్ వాట్ దట్ ఫిల్మ్ రిక్వైర్స్. లేకపోతే ఇందులో తెలియని వాళ్ళు లేరు, అందరు తెలిసిన వాళ్ళే. చరణ్ కూడా హీఈస్ వెరీ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఎవ్రీవన్ అందరు తెలిసిన వాళ్ళే ఈ సిరీస్ లో. ఓన్లీ కమిటీ కుర్రోల్లో మాత్రమే ఒక 11 మందిని అలా వదిలాం. మనస మ్యామ్, అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీతోని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలాంటి బెంచ్ లైఫ్ అనేది అసలు ఎలా ఉంటుందని. బయట ఉన్న మామూలు వాళ్ళకి కూడా, అసలు సాఫ్ట్వేర్ చేయని వాళ్ళకి కూడా అసలు బెంచ్ లైఫ్ అంటే ఏంటి అంత. బట్ ఎంత ఇన్డెప్త్ వరకు ఈ బెంచ్ లైఫ్ అనేది కనెక్ట్ చేయబోతున్నారు అనేది ఆడియన్స్. సో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ బెంచ్ లైఫ్ ఆర్ ఐటీ బేస్డ్ అయితే కాదండి. ఇట్స్ జస్ట్ ఇట్ విల్ గో విత్ ద ఫ్లో, పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇట్స్ మోర్ రిలేటబుల్. అది ఓన్లీ ఐటీ ఇండస్ట్రీకే ఉంది లేదా బెంచ్ వాళ్ళ వరకే పరిమితం అయితే కాదు. ఇట్స్ మీరు ఒక 3 లీడ్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా. సో ఒకరిది లవ్ స్టోరీ అయితే ఒకరిది వేరే గోల్స్ ఉంటాయి. అండ్ దెన్ చరణ్ది మీరు చూసుంటే ట్రైలర్లో ఇట్స్ ఆల్ అబౌట్ హీ వాంట్స్ టు గో టు గోవా అండ్ దెన్ వైఫ్ వస్తుంది. సో అది ఫ్యామిలీ రిలేటబుల్ కూడా ఉందన్నమాట. సో ఇట్స్ అ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు బెంచ్లో ఉన్న వాళ్ళ లైఫ్స్ ఒక క్వాకి వేలో చూడొచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఒక గుడ్ బ్యాలెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్ టచెస్ అపాన్ ఆల్ రిలేటబుల్ ఎమోషన్స్. బట్ కాస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేశారు. వైభవ్ గారిని కానీ మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయము తెలుగు ఆడియన్స్గా. బట్ ఎలాంటి డిస్కషన్ అనేది మీకు నిహారిక మ్యామ్ జరిగింది దాని గురించి? ఇట్స్ బీన్ లాంగ్, కానీ ఆప్షన్స్ చాలా లిమిటెడ్ ఉండేనండి. బాలు క్యారెక్టర్ మేము రాసుకున్నప్పుడు, సో వైభవ్ గారు ఈస్ ప్లేయింగ్ బాలు. సో ఆ క్యారెక్టర్ చాలా క్వర్కీ, మనకి ఆడువారి మాటలు అర్ధారువేలో వెంకటేష్ గారి చిన్న షేడ్స్ ఉంటాయి. సో ఆల్ దాట్ ఫన్, అంత ఫన్ ఉంటుంది క్యారెక్టర్లో. సో అట్లాంటి క్యారెక్టర్ ఈజీగా ప్లే చేసేది మాకు వైభవ్ సార్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆప్షన్స్ ఉంటుంది. సో వెన్ ఐ నెరేటెడ్ ఇట్ టు హిమ్, ఆయనకు కూడా బాగా నచ్చింది. సో ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్ అని. గ్రేట్. చరణ్, కొన్నిసార్లు మనం చేసే క్యారెక్టర్ చాలా లెంతీ ఉండాల్సిన అవసరం లేదు, ఒక ఇంపాక్ట్ ఉంటే చాలు అని నీ క్యారెక్టర్తో మ్యాచ్ సినిమా చాలా బాగా అర్థం అవుతుంది. సో వాట్ అబౌట్ బెంచ్ లైఫ్? ఇందులో లెంత్ ఉంటుంది, కూడా ఉంటుంది. యా, ఈ క్యారెక్టర్ చాలా రిలేటబుల్ ఉంటుంది. అంటే మీకు సాఫ్ట్వేర్ అని ట్రైలర్లో కనిపించినా సరే మీకు ఫస్ట్ ఎపిసోడ్లోనే ఆ సెటప్ ఉంటుంది, కానీ తర్వాత ఎమోషన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అంతా అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు చాలా బాగుంటుంది. యా, మెయిన్గా నా క్యారెక్టర్. సూపర్. ఇప్పుడు ఆడియన్స్ అందరినీ నువ్వేమని అడగబోతున్నాను. నేనా? ఏం అడుగుతాను ఆడియన్స్? లైక్ దట్ ఇప్పుడు నేను అందరిని అడుగుతాను, ఎవరైతే వాళ్ళకి బాగా ఇష్టమైంది బెంచ్ లైఫ్ కాదని చెప్తే నేను ఏం అడుగుతానంటే కమెంట్ సెక్షన్లో చరణ్ అన్నాను కమెంట్ చేయడం బదులు సెప్టెంబర్ 12 చూడండి, అదే నేను అడుగుతాను. యా. సో బట్ ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉందా యాక్టర్గా? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ టు ఒకసారి మారిలోని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేసావు. ఇప్పుడు బెంచ్ లైఫ్లో చాలా లెంతీ క్యారెక్టర్ కదా. బట్ యాక్టర్గా నేను ఎలా ప్రొజెక్ట్ అవ్వాలి, ఎలాంటి రోల్స్ చేయాలి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మైండ్? లేదు బ్రో, జనరల్గా రిలేటబుల్ అనిపిస్తే పిక్ చేసుకుంటాం. అండ్
ఆబ్వియస్లీ నిహారిక ప్రొడక్షన్ హౌస్ నుంచి రాగానే అది కూడా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ మేకర్స్ నుంచి అనగానే నేను దానికి చాలా రిలేట్ అయ్యాను చూసినప్పుడు దానికి, అందుకే పిక్ చేసుకున్నా. బట్ ఒక ప్లాన్ ఉండి ఇలా చేయాలనేది ఏం లేదు. నిహారిక మ్యామ్ ఎప్పుడు కూడా డబ్బులు అనేవి ఆడవాళ్ళు ఆచితూచి ఖర్చు పెడతారు అంటారు. బట్ మీరు ఫ్రెండ్స్ తోని అసలు ఆలోచించకుండా ఖర్చు పెట్టి ప్రొడక్షన్ దగ్గరకు వచ్చి చాలా ఆలోచించి ఖర్చు పెడతారు. అవును, correct. ఏంటి మ్యామ్ అది? అది ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు. అంటే ఐ థింక్ బికాజ్ as a producer, I think I've seen my father. So I think and all the money lessons that I got from my dad made me very careful. అది అందుకని ప్రొడక్షన్కి వచ్చేసరికి, ఎందుకంటే ఫ్రెండ్స్ మీద లేకపోతే నా మీద నేను ఖర్చు పెట్టుకునేసరికి ఎలా అనిపిస్తుంది అంటే, ఉన్నది ఒకటే కదా లైఫ్ ఉన్నది, మన మీద కాకపోతే ఇంకెవరి మీద ఖర్చు పెట్టుకుంటాం అన్న మైండ్ సెట్ తోటి వెళ్ళిపోతా. బట్ మూవీకి వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ మీ, నేను నా మీద ఖర్చు పెట్టుకోవట్లేదు, లేకపోతే it's everyone's life is involved in it, like director, DOP, actors, లేకపోతే మేనేజర్స్, అదర్ ఈపీస్, వీళ్ళందరి లైఫ్ మీద ఉంటుంది కాబట్టి ఇంకొంచెం బాధ్యతతోటి ముందుకెళ్ళాల్సి వస్తుంది డబ్బుల విషయంలో యాజ్ అ ప్రొడ్యూసర్. బట్ నా విషయంలో అయితే ఉన్నది ఒకటే జిందగీ, ఎందుకు ఖర్చు పెట్టుకోకూడదు అన్న మైండ్ సెట్ తోటి వెళ్తాడు. బట్ వాజ్ దర్ ఎనీ డౌట్స్ అంటే క్వాలిటీ మీద కానీ కంటెంట్ మీద కానీ మనం ఇప్పుడు చాలా ఆచితూచి ఖర్చు పెడితే ఎలా అవుతుంది? Frankly, before the shoot only సగం థింగ్స్ మాకు క్లారిటీ వచ్చేసింది. అంటే మా డిఓపి ధనుష్ భాస్కర్, దో ఇట్స్ హిస్ ఫస్ట్ ప్రాజెక్ట్, రవికే చంద్రన్ దగ్గర అసిస్టెంట్ గా చేశారనమాట, అసోసియేట్ డైరెక్టర్ లా, అసోసియేట్ కెమెరామెన్ లాగా. సో హిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ వాస్ట్. సో ఆయన ప్రాజెక్ట్లోకి వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు డెకాయిట్ అన్న మూవీ చేస్తున్నారు ఆదివిశేష్ తోటి. సో ఆయన ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత మాకు ఓకే మాకు ఎక్సైట్మెంట్ పెరిగింది. ఓకే, నాకు తెలుసు ఇన్ని విజువల్స్ ఎలా షూట్ చేస్తారు అని. మాన్సా తోటి 17 నుంచి వి బీన్ వర్కింగ్ టుగెదర్. సో ఆవిడ వెన్ షీ టాక్స్ అబౌట్ దిస్ ఇస్ హౌ ఐ సీ ద ఫిల్మ్, ఫార్చునేట్గా నేను కూడా అలాగే చూస్తా, బికాజ్ ఐ కైండ్ ఆఫ్ షేర్ ద సేమ్ లెన్స్. She makes sure that ఒకటి నరేట్ చేస్తున్నప్పుడు she makes sure that you also look at the project through the same lens అనమాట. So that really worked for us, and definitely my actors, whoever is there, వాళ్ళు మేము ఫైనలైజ్ చేసిన తర్వాత విత్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే నాకు ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. దట్ ఈస్ వై వీ కైండ్ ఆఫ్ వెంట్ అహెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో మేము ఓటీటీస్ అందరితో ముందే ఏదైనా అగ్రిమెంట్ చేయించుకుంటాం, ఏం లేదు, సంవత్సరానికి ఒకటి వదులుతాం మీ దగ్గర? అలా ఏం లేదు. యాక్చువల్లీ జీ కాకుండా మేము చేసే అదర్ ప్లాట్ఫామ్ సోనీ. నెక్స్ట్ మాకు మేము చేసే 4 జీలోనే రిలీజ్ అయ్యాయి. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ముద్దపపాకాయ్, నాన్నకూచి అండ్ హలో వరల్డ్. ఆల్ 4 are with Zee, but this is the first one with Sony Live, and the experience was very good. సూపర్. మనసు ఎప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ మెయిన్ క్రూస్ టీంలోని ఉమెన్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు, ఎలా రాగలిగారు, ఎలా చేయగలిగారు అని. బట్ ఇది చాలా రెగ్యులర్గా వింటూ ఉంటారు కదా, బట్ జర్నీ అనేది ఎలా ఉంటుంది మ్యామ్ తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ చైర్లో కూర్చున్నప్పుడు? అంటే అబ్బాయి అమ్మాయి అని ఏం లేదండి, ఇట్స్ ద స్ట్రగుల్ ఈస్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఇండస్ట్రీకి వచ్చాక స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది అమ్మాయిది, ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఫర్ విమెన్ ద స్ట్రగుల్ స్టార్ట్స్ ఎట్ హోమ్. సో వాళ్ళని ఒప్పించి వాళ్ళతో ఫైట్ చేసి బయటికి రావడం, దట్ ఫిల్మ్ మేకింగ్ అంటే యు నో రైట్. సో ఈ రిస్క్ తక్కువ ఉన్న కెరియర్స్లోనే చాలా పేరెంట్స్ ఇంజనీర్ అవ్వు లేదా డాక్టర్ అవ్వు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అన్నట్టు ఉంటుంది. బట్ దెన్ స్ట్రగుల్ స్టార్ట్స్ ఎట్ హోమ్. అక్కడ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇండస్ట్రీలో స్ట్రగుల్ అంటే ఇట్స్ క్వైట్ ఏమనాలి, కష్టమే. కానీ లక్కీలీ టచ్ వుడ్ నాకేంటంటే 2017లో నిహారిక గారు పిలిచి ఇది వీ గాట్ టు రైట్ సిరీస్ అప్పుడు పింక్ ఎలిఫెంట్కి. సో మై జర్నీ ఇస్ కంపారిటివ్లీ కొంచెం స్మూదరే అయ్యింది ఆనెస్ట్లీ 27 నిహారిక గారిని కలిసినప్పటి నుంచి. బట్ దెన్ ఆ ముందు అయితే అసలు క్వైట్ డిఫికల్ట్ ఇంట్లో పిచ్చి రావడం అనేది. బట్ దెన్ అబౌట్ ద కంఫర్ట్ లెవెల్ మ్యామ్, ఎందుకంటే ఇప్పుడు నిహారిక గారు ఉన్నారంటే మీ థాట్స్ కానీ ఇవన్నీ కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటారు. సో ప్రొడ్యూసర్ అనే కంఫర్ట్ లెవెల్ అనేది ఎంతవరకు ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ నిహారిక గారు అని అదర్స్ వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటారు? పింక్ ఎలిఫెంట్లో అయితే వీ హ్యావ్ దిస్ క్రియేటివ్ ఫ్రీడమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, మీరు వినే ఉంటారు, ఆ క్రియేటివిటీలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ రావడం అట్లా ఉంటుంది. కానీ నిహారిక గారు అన్నట్టు వీఆర్ ఆల్ అట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. మేమందరం సినిమాని ఒకేలా చూస్తాం, లైక్ ద టేస్ట్ వీ హ్యావ్ అండ్ ద క్వాలిటీ దట్ వీ ఆస్పైర్ ఫర్. సో ఏంటి అని అంటే నాకు ఆ క్రియేటివ్ థింగ్లో అవ్వచ్చు, అండ్ మీరు ఇందాక అన్నట్టు ఆచితూచి ఖర్చు పెడతాం, కానీ
ప్రొడక్షన్ హౌస్లో ఎప్పుడు క్వాలిటీకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. ద లొకేషన్స్ వి చోస్ ఫర్ బెంచ్ లైఫ్ అవ్వచ్చు, టీ హబ్, అట్లా చాలా మంచి లొకేషన్స్లో చేసాం. సో అక్కడ కాంప్రమైజ్ ఎప్పుడు ఉండదు. లైక్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ఖర్చు ఉంటుంది అక్కడ. సో క్రియేటివిటీ విషయానికి వస్తే వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్ కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎస్పెషల్లీ పింక్ ఎలిఫెంట్లో ఇట్స్ క్వైట్ కంఫర్టబుల్. ఓకే, నిహారిక మేడం పింక్ ఎలిఫెంట్ గురించి చెప్పారు. సో వాట్ అబౌట్ అదర్ ప్రొడ్యూసర్? ఒకసారి వేరే కాంపౌండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలా ఉంటుందండి? ఆనెస్ట్లీ ఇప్పుడు నాదైతే ఇది డైరెక్షనల్ డెబ్యూ. సో నేను 3 ప్రాజెక్ట్స్ పింక్ ఎలిఫెంట్ తోనే చేశా. ఇంకా నెక్స్ట్ కూడా అక్కడే చేద్దాం అనుకుంటున్నాను. సో ఫీచర్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాం కాబట్టి పింక్ ఎలిఫెంట్ లో ఆల్రెడీ 2-3 కథలు అయితే చెప్పేస్తున్నా. సో వేరే ప్రొడ్యూసర్ అంటే ఐ కెన్ ఓన్లీ స్పీక్ అబౌట్ దెమ్ వెన్ ఐ గెట్ టు ఎక్స్పీరియన్స్ ద థింగ్స్. వేరే వాళ్ళు చెప్పింది నేను చెప్పలేను ఆనెస్ట్లీ. ఐ నీడ్ టు స్పీక్ ఫర్ మై సెల్ఫ్. సో అప్పుడు మీరు నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఎలా ఉందో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ డైరెక్టర్ గురించి యాక్టర్ అడుగుదాం. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ అంటే మంచి కమాండ్ ఉండాలంటారు కదా. సో మానస మేడంకి హాన్సర్స్ ఎలాంటి కమాండ్ ఉంటుంది? చాలా కమాండ్ యా, అంటే తను చాలా పర్టికులర్, తనకి ఏం కావాలని చెప్పి అది ఎనీ టేక్స్ అయినా సరే తన మైండ్లో ఉన్నదే తను తీసుకుంటుంది అనమాట, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద ప్రాజెక్ట్. యా, చాలా మంచి కమాండే ఉంటుంది. సూపర్. బట్ డెఫినెట్లీ ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్సర్గా మనం ఫోన్స్ ముందు కానీ లేకపోతే ఇవన్నీ నీ ఓన్ కంటెంట్ నువ్వు క్రియేట్ చేసుకుంటూ ఇన్ఫ్లుయెన్సర్గా చాలా బాగా డెవలప్. బట్ వెదర్ ఇట్స్ ఆన్ కెమెరా వచ్చినప్పటికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటూ ఉంటాయి కదా. సో అవన్నీ అలవాటు చేసుకోవడానికి ఎంత టైం పట్టిందా? నేను అంటే యాక్చువల్గా ఆనెస్ట్లీ అది నాకు పెద్ద డిఫరెంట్గా ఏం అనిపించలేదు. అక్కడ ఫోన్ ఉంది, ఇక్కడ కెమెరా ఉంది, అంతే అనిపించింది. బట్ బెంచ్ లైఫ్కి వచ్చేసరికి పక్కన అందరూ లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, తనికెళ్ళ బర్ని కానీ, అందరూ సీజన్డ్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం టైం పట్టింది. మేము వర్క్షాప్స్లో సార్ట్ చేసుకున్నాం అది టు యూనో వాళ్ళ ముందు తడబడకూడదు చేసేటప్పుడు. ఇప్పుడు మ్యాడ్లో అంటే అందరూ ఫ్రెండ్లీగా చేసేసుకున్నాం ఏదో. బట్ యా, లాట్ ఆఫ్ లెర్నింగ్ బెంచ్ లైఫ్. గ్రేట్ మ్యామ్. బట్ బెంచ్ లైఫ్ స్టోరీ విన్నప్పుడు మీకు ఎలాంటి థాట్స్ అనేవి వచ్చింది? అంటే ఎంతవరకు దీన్ని పోర్ట్రే చేయగలం, ఎలాంటి స్టోరీని మనం డెవలప్ చేసి ఆడియన్స్కి అందించగలం, ఇలాంటివి ఉన్నాయి మ్యామ్ యాజ్ అ ప్రొడ్యూసర్? బెంచ్ లైఫ్ స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే దిస్ వాజ్ వన్ ఆఫ్ ద స్టోరీస్ దట్ ఫ్రమ్ ద గెట్ గో అప్పటి నుంచి నేను ఇన్వాల్వ్డ్ ఉన్నా అనమాట. ఎందుకంటే వాళ్ళు కథ చేసుకొని నా దగ్గరకు వచ్చి నాకు కొత్తగా వినిపించే కంటే ఇలా చేద్దాం కదా, ఈ లైన్స్లో చేద్దాం కదా అని కూర్చొని డిస్కషన్తో స్టార్ట్ అయింది. గ్రూప్ డిస్కషన్ లాగా స్టార్ట్ అయింది బెంచ్ లైఫ్ స్టోరీ అనేది. సో నాకు నరేషన్ విన్నప్పుడు ఓ చాలా కొత్తగా అలా I didn't feel like that. ఎందుకంటే I was there from the beginning. I knew what was happening. I was part of the entire process of them discussing the topics and all of that, characters and all of that. So నాకు I was interested from the very beginning. ఎందుకంటే when we knew that we were associating with Sony Live, they were also looking at something in this space. We also wanted to do, మేము IT స్పేస్లో చేసాం కానీ చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉండేటట్టు చేసాం. కానీ వాళ్ళ లైఫ్లో బెంచ్ అనే కాన్సెప్ట్ వస్తే, సాఫ్ట్వేర్లోనే బెంచ్ అనే కాన్సెప్ట్ ఇస్ వెరీ బిగ్, ఇట్స్ వెరీ హ్యూజ్. సో అందులో ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్, లేకపోతే దానివల్ల వాళ్ళ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఇది ఎలా ఎంత పెద్ద పార్ట్ ప్లే చేస్తుంది అని అలాంటి కాన్సెప్ట్ తోటి వీ వాంటెడ్ టు గో అహెడ్ అనమాట. సో నాకు ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అబౌట్ ఇలా ఉండబోతుందా. స్టార్టింగ్ నుంచే టుగెదర్ కలిసి చేసుకున్నాం కాబట్టి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. మేము ఒక ప్రొడ్యూసర్గా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా మీకు. ఒకప్పుడు ఓటీటీ బాగా బూమ్ అయ్యి ఇప్పుడు చాలా డౌన్ అయ్యింది అంటూ ఉంటున్నారు. సో ఒక మంచి ఒరిజినల్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఆటోమేటిక్గా దాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ కమిటీ కుర్రాలు కూడా స్టార్టింగ్ ఎలా ఉందో ఇప్పుడు లైక్ ఇస్. సో అలాగా ఇప్పుడు ఓటీటీ లైఫ్ స్పాన్ కానీ లేకపోతే బిజినెస్ కానీ మార్కెట్ కానీ ఇవన్నీ ఎంతవరకు ఆలోచించారు బెంచ్ లైఫ్కి? See, Bench Life is a straight OTT series. So దానికి మేము సినిమా తీసుకొని లేకపోతే ఓటీటీకి ఇచ్చేది ఇట్స్ వెరీ డిఫరెంట్. మేము ఐ వాజ్ వెరీ షూర్ దట్ కమిటీ కుర్రోలు చేసినప్పుడు ఐ వాజ్ వెరీ షూర్ దట్ నాకు ఇమ్మీడియట్గా ఒక 2 వారాల్లో 3 వారాల్లో ఓటీటీలోకి రాకూడదు. బికాజ్ ఇట్స్ ఎ థియేటర్ ఫిలిం. ఐ వాంటెడ్ పీపుల్ టు ఎంజాయ్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్. సో అందుకని మేము 5 వీక్స్ అంతే, 5 వీక్స్ తర్వాత 5-6 వీక్స్ తర్వాత ఇట్స్ కమింగ్ అవుట్ ఆన్ ఓటీటీ. బట్ ఇది ఏంటంటే ఫస్ట్ నుంచి మేము అనుకున్నప్పుడు ఇట్స్ అన్ ఓటీటీ సిరీస్. సో ఇట్స్ వెరీ డిఫరెంట్. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా ఇట్స్ వెరీ డిఫరెంట్. ఇది ఇలాంటి సిరీస్ ద స్పాన్ ఆఫ్ ఓటీటీని పెంచుతాయి తప్ప తగ్గియవు. ఇట్ విల్ బ్రింగ్ మోర్ ఆడియన్స్ టు ద ఓటీటీ ప్లాట్ఫామ్. కొన్ని ప్లాట్ఫామ్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఓపెన్ చేసి
ఏవి కొత్తవి వచ్చాయో అని చూసుకుంటాం. కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఫెయిర్లీ కొత్తవి, కంపారిటివ్లీ ఫెయిర్లీ కొత్తవి కాబట్టి వాటికి కొన్ని మంచి సిరీసెస్ వస్తేనే వాటికి అట్రాక్షన్ వస్తుంది. సో ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో ఐ థింక్ దట్స్ ద కైండ్ ఆఫ్ collaboration that I'm expecting or I'm hoping for with Bench Life. మ్యామ్ బట్ డైరెక్టర్గా ఏదైనా నర్వస్నెస్ కానీ ఇలాంటి టెన్షన్ అని ఫీల్ అయ్యారు బెంచ్ లైఫ్ మొత్తం? ఎందుకంటే అందులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. నర్వస్నెస్ ఏం లేదు, బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యాడ్ అ గ్రేట్ టీమ్. నా డిఓపి అవ్వచ్చు, ఆన్ సెట్స్ అయితే ఈ వాజ్ లైక్ వి వెంట్ దేర్ ప్లాన్డ్గా వెళ్ళాం. సో నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా కాబట్టి చేయాలి అని. నర్వస్నెస్ అయితే లేదు, ఐ జస్ట్ జంప్డ్ ఇన్. అదైతే ఉంది, నర్వస్నెస్ అయితే లేదు. బట్ దెన్ వీ వర్ కేర్ఫుల్, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద యాక్టర్స్ ఉన్నారు సెట్ మీద, అండ్ ఆల్సో మై డైరెక్షనల్ డెబ్యూ ఆబ్వియస్లీ. సో ఐ వాజ్ కేర్ఫుల్ బట్ నెవర్ రియల్లీ నర్వస్. బట్ వైభవ్ గారిని తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చూసి చాలా రోజులు అవుతుంది. అవును, బట్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ఎలా ఎక్సైట్మెంట్ అవ్వడం జరిగింది స్టోరీ? ఆయనకి బాగా నచ్చింది నేను నెరేషన్ ఇచ్చినప్పుడు. ఆ వీడియో కాల్లో నెరేషన్ ఇచ్చా. బట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ హీ ఆల్సో లైక్స్. కామెడీ జానర్ అవ్వచ్చు, అండ్ ఆల్సో మీరు ట్రైలర్లో చూసినట్టయితే రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక చిన్న బ్యాంటర్ అవుతూ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ ఫన్. సో ఆ లైన్స్ అన్ని ఆయనకి బాగా నచ్చాయి వైభవ్ గారికి. సో ఫస్ట్ నెరేషన్లోనే ఐ నెరేటెడ్ ఇట్ ఫర్ లైక్ ఒక 15-20 minutes చెప్పాను అంతే కదా. బాగా నచ్చింది ఆయనకి. సో ఇమీడియట్లీ ఈ వాజ్ లైక్ చేస్తాను అని చెప్పి వెంటనే చెప్పారు. సూపర్. నా సాఫ్ట్వేర్ అనే ఎంప్లాయ్ ఉంటే దర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటూ ఉంటాయి సాఫ్ట్వేర్. సో అందులో నీది బీలు, కార్లు, చోర్లు ఇవేనా ఉంటాయి ఎప్పుడైనా, లేకపోతే ఫస్ట్ క్యారెక్టర్ అనేది మీరు క్యారెక్టర్ ఆర్క్ కానీ? ఇప్పుడు సాఫ్ట్వేర్ అయినా సరే బెంచ్ అన్నట్టు మేము మెన్షన్ చేసాం కదా. సో వాడు బెంచ్లో ఉంటాడు, చేయాల్సిన లతకొర పనులను చేద్దామని ట్రై చేస్తుంటాడు. యా, అంటే ఒక కాలేజ్ స్టూడెంట్, బికాస్ ఈజ్ వెరీ యంగ్, వాడికి ఎలాంటి థాట్స్ ఉంటాయి ఒక కాలేజ్ వాడికి? వాడికి అదే థాట్స్ కొంచెం జాబ్ వచ్చిన తర్వాత కూడా 1-2 years అవే రన్ అవుతుంటాయి. ఇంకా అది చేయాలి. ఓన్లీ వన్ హీస్ 27 or something ఒక మెచ్యూరిటీ వచ్చి వాళ్ళు కొంచెం సెటిల్ అవ్వడం ఉంటారు కదా. కానీ వీడు ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అందుకే కార్లు, బీర్లు, గోవా. సో బట్ బెంచ్ మీద ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నా? బెంచ్ మీద బెనిఫిట్స్ డెఫినెట్లీ ఉంటాయి కదా. ఎక్కువ వర్క్ ఉండదు, డబ్బులు వస్తుంటుంది, అదే కదా మనకు కావాల్సింది. అప్పుడే ఇలా అన్ని తిరగలంట మ్యామ్. బట్ ఈ బెంచ్ లైఫ్ అనే స్టోరీలో సాఫ్ట్వేర్ సైడ్స్కి వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, లేకపోతే ఒక రెగ్యులర్ ఆడియన్స్ వరకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? యా, ఇది వాళ్ళ లైఫ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు అని చెప్పడానికి మేము తీసుకున్న ఒక మీడియం అని అనుకోవాలి బెంచ్ లైఫ్. అంటే మీరు ఒక లైన్గా తీసుకుంటే వీళ్ళు ప్రొఫెషనల్గా ఎప్పుడు బెంచ్ కావాలి అని అనుకుంటారు. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ వాళ్ళు రియలైజ్ అవుతుంది ఏంటి అని అంటే పర్సనల్ లైఫ్స్ కూడా బెంచ్లో ఉన్నాయని. సో ఫైనల్గా ఎలా బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేశారు. సో ఇంట్రడక్షన్ అయితే బెంచ్ కాన్సెప్ట్లో ఉన్న ఒక ముగ్గురు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉన్నాయి, ఇట్స్ అక్కడి నుంచి జర్నీ చూసుకుంటే ఇట్స్ క్వైట్ రిలేటబుల్. బట్ హలో వరల్డ్ కి బెంచ్ లైఫ్ కి వాస్ దేర్ ఎనీ సిమిలారిటీస్? Just a job. సాఫ్ట్వేర్ వాళ్ళ మీద ఎందుకు మీకు కొంచెం ప్రేమ ఉంది? ప్రేమ ఉంది అని కాదు, బికాస్ ఐ టెల్ యూ వై ఐ వాంట్ టు డూ సాఫ్ట్వేర్. బికాస్ హైదరాబాద్ ఇస్ అ హబ్ ఆఫ్ ఐటీ. మనం ఐటీ సిరీసే చేయలేదు. మనకున్న మంది ఎక్కువ మంది ఇప్పుడు విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, లేకపోతే చాలా సిటీస్ నుంచి మన దగ్గరికి వస్తారు టు డూ అన్ ఐటీ జాబ్. వాళ్ళు మన మెయిన్ పీపుల్. కానీ ఏ సినిమాలో అయినా ఐటీ వాళ్ళ గురించి చూపించేటప్పుడు వాళ్ళకి అమ్మాయిలు చాలా నర్డీగా ఉంటారు, దే డోంట్ హ్యావ్ ఎనీ గేమ్ విత్ విమెన్, లేకపోతే దద్దిగాళ్ళు ఉంటారు. ఆ గ్రూప్లో ఎవడ దద్ది అంటే ఐటీ వాడు దద్ది ఉంటాడు. ఎందుకలా చూపించాలి? దే ఆల్సో హ్యావ్ అదర్ స్టఫ్ రైట్ వాళ్ళ లైఫ్లో. సో వాళ్ళ లైఫ్ అంటే ఒత్తి ఏమంటారు క్యారేజ్లు ప్యాక్ చేసుకొని వచ్చి లంచ్ టైంలో తిని నా పిల్లం ఎలా ఉంటుంది, నా పిల్ల. ఇట్స్ నాట్ దాట్. ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దేర్ షోయింగ్ అస్ ఇన్ మూవీస్. ఇట్స్ అ వెరీ వాస్ట్ కాన్సెప్ట్. అండ్ మీ బీయింగ్ అ హైదరాబాద్ గర్ల్, నేను హైదరాబాద్లో ఉండి ఐటీ గురించి సిరీస్ చేయకపోతే ఐ డెంట్ థింక్ ఇట్ వాజ్ రైట్. సో దట్స్ ఇట్. బట్ డెఫినెట్లీ ఒక కామెడీ సిరీస్ కానీ లేకపోతే ఒక కామెడీ రైటింగ్ కానీ మనం చూస్ చేసుకున్నప్పుడు యాక్టర్స్ ఆల్రెడీ వాళ్ళకి ఒక కామెడీ టైమింగ్ ఉంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది. సో దట్స్ వై చరణ్ అన్న కానీ లేకపోతే వైభవ్ గారు కానీ రాజేంద్ర. బట్ అది ఎంతవరకు మీకు మోడిఫై చేసుకున్నారు వీళ్ళు యాక్టర్స్ వచ్చిన తర్వాత మీ రైటింగ్కి వాళ్ళని? ఆనెస్ట్లీ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా ప్రసాద్ అనే ఉంటుందండి. రాస్తున్నప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి పిచ్ చేయాలి, ఆయన చేస్తే ఈ క్యారెక్టర్ బాగుంటుందని చెప్పి ఐ థింక్ రైటింగ్లో ఇట్ కేమ్ అకార్డింగ్లీ. ఈ క్యారెక్టర్ అంటే యూజువలీ ఐ బిలీవ్ దట్ మేము కామెడీ రాసింది యాక్టర్స్ ఎలివేట్ చేస్తారని చెప్పి, వాళ్ళు వచ్చాక అసలు ఇంకొక 150% ఎక్కువ అవుతుంది కామెడీ అనేది. ఇందులో మేము రైటింగ్లో అయితే ఏం చేంజ్ చేసుకోలేదు, బికాస్ ఎవ్రీ వన్ అడాప్టెడ్ టు ద క్యారెక్టర్స్.
దే గేవ్ దేర్ 100%. సో వాళ్ళు ఖచ్చితంగా 150% దాన్ని ఎలివేట్ చేశారు తప్ప రైటింగ్లో ఎక్కడ చేంజెస్ అయితే అట్లా యాక్టర్ బట్టి రైటింగ్లో చేంజెస్ ఏం రాలేదు ఆనెస్ట్లీ. గ్రేట్ మ్యామ్. బట్ ఇన్బిల్ట్ కామెడీ రైటింగ్ ఉందా మ్యామ్ మీ దాంట్లో? ఎస్. ప్రొడ్యూసర్ గా చెప్తున్నారు, యాక్టర్ గా చరణ్ మీరు చెప్పండి. సిరీస్ లో అంత కామెడీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ హెడ్ లో నుంచే కదా. అండ్ ఇందులో కామెడీ ఇంప్రూవ్ చేయడానికి ఆ స్కోప్ ఉంటుంది, ఎందుకంటే అదంతా కనెక్ట్ అయి ఉంటుంది ఒక డ్రామాకి, ఎమోషన్స్కి. సో మనం ర్యాండమ్గా ఒకటి చేయలేం, ఒక డైలాగ్ ఇట్లా చెప్పేయలేం ఒక కాలేజ్ ఫిల్మ్లో అట్లా చేస్తున్నట్టు. సో సిచ్యువేషనల్గా కామెడీ ఉంటుంది, ఆ సీన్ చుట్టూ కామెడీ ఉంటుంది. అదేదో మీకు ఒక డైలాగ్లో ఒక చిన్న సీన్లో వచ్చి వెళ్ళిపోయేలాగా కాకుండా అది క్యారీ అవుతుంది. బట్ యాక్టర్గా వాస్ దర్ ఎనీ డిఫరెన్స్ అన్న ఒక సినిమాకి ఒక ఓటీటీ సిరీస్కి? అంటే డిఫరెన్స్ అంటే డెఫినెట్గా క్యారెక్టర్కి అయితే వర్క్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు నేను మ్యాట్లో చేసినట్టు ఇందులో చేయలేను. సో డైరెక్టర్ గారు ఏం చూస్తున్నారు, ఆవిడ విజన్ ఏంటి, ఆవిడ క్యారెక్టర్ని ఇట్లా చూస్తున్నారని తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. దానికి కొంచెం టైం పట్టింది వర్క్ షాప్ చేసి అది. బట్ యా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు యాక్చువల్గా. వస్తారు అంటే సినిమాకి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక ఓటీటీ వెబ్ సిరీస్ కి ప్రొడ్యూస్ చేసింది, ఎనీ డిఫరెన్స్? నో డిఫరెన్స్, జస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అదొకటే థియేటర్ ఫిల్మ్ అయితే. ఓకే మ్యామ్, మీరు ఇందాక మాట్లాడుతూ ఈ జాబ్ అనేది చాలా ఫన్ ఫిల్డ్ గా ఉంటుంది స్టార్టింగ్ నుంచి చేసుకుంటాం, బట్ స్ట్రెస్ఫుల్ జాబ్ బోల్డ్ ఏముందంటే ప్రొడ్యూసర్ అని ఇప్పట్లో చాలా మంది అంటున్నారు. బట్ దాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారు విత్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్? ఐఎమ్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్ బికాస్ ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ టీమ్. అంటే ఐ బిలీవ్ దట్ ఏ పనైనా ఏడుస్తూ చేస్తే రిజల్ట్ కూడా ఏడుస్తూనే వస్తుంది. సో ఐ బిలీవ్ ఇన్, బికాస్ ఐ ట్రస్టెడ్ ద ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్స్ చేసినా కూడా అది నేను 100% ట్రస్ట్ చేశాను కాబట్టి అది ఆడినా ఆడకపోయినా, even if it's a success or if it's not a success, I'm going to take the blame. I'm going to take it as a learning experience for me, but never a bad, it's never going to be a bad experience. ఎందుకంటే చేసే ప్రాసెస్ మేము ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ చేసాం. We learned something or the other from the project. సో మాకెప్పుడు అది ఒక లెర్నింగ్ ప్రాసెస్ లాగా, లెర్నింగ్ కర్వ్ లాగా ఉండింది, కానీ ఏది మేము బ్యాడ్గా అయితే తీసుకోం. పింక్ ఎలిఫెంట్లో సరే, బట్ కాంబినేషన్ ఆఫ్ వైభవ్ గారిది మీది ఎలా ఉండబోతుంది ఆన్ స్క్రీన్? చాలా బాగుంటుంది. వైభవ్ గారిదనే కాదు, ఇప్పుడు నాది తనకెళ్ళ భరణి గారిది కానీ, రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ అందరితో కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఏంటన్నా నువ్వు చాలా లిమిటెడ్ గా మాట్లాడతావు, డౌట్ ఏవేవి ఏ డీటెయిల్స్ రివీల్ చేసేస్తాడో నాకు అర్థం కాదు, ఏ డీటెయిల్స్ రివీల్ చేసేస్తాడని స్టోరీ ఎక్కడ రివీల్ అయిపోతుంది. గైడ్ లైన్స్ వచ్చాయన్నా, ఇది మాట్లాడే ఇంటర్వ్యూ ఇది మాట్లాడకూడదు? మా డైరెక్టర్ గారు మీకు నార్మల్ గా కనిపిస్తాను, బయటికి నవ్వుతూ మాట్లాడుతున్నారు కానీ చాలా ఈవిల్ లోపల. రివీల్ చేశానంటే కొద్దిసేపు తర్వాత నాకేం జరుగుతుందో నాకు తెలుసు. అంటే నేను ఫ్రాంక్లీ షూటింగ్ టైం లో చూసిన కాంటెంట్ దీనికన్నా నేను ఒకే సిట్టింగ్ లో ఐ వాచ్డ్ కదా అన్ని 5 episodes. సో నేను కూర్చొని చూసేటప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ మేము ఏదైతే అనుకున్నామో ఇలా రావాలి సిరీస్ అని, ఇట్ కేమ్ ఎగ్జాక్ట్లీ అదే. ఐ వాజ్ సో హ్యాపీ. ఐ ఇమీడియట్లీ టోల్డ్ మాన్సా నాకు చాలా నచ్చింది, నేనే కొంచెం ఏడ్చాను లాస్ట్లో బికాజ్ ఐ గాట్ ఎమోషనల్. ఐఎమ్ నాట్ ఫ్రమ్ అన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నేను సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను ఇంజనీరింగ్ కూడా చేయలేదు, BA చేశాను నేను. బట్ స్టిల్ హౌ ఐఎమ్ కనెక్టింగ్ యాజ్ అ గర్ల్, హౌ ఐ కనెక్టెడ్ టు ఇట్, లేకపోతే యాజ్ అ ఫ్రెండ్, యాజ్ సమ్మన్. ఐ హ్యావ్ అ మామ్, అక్కడ మదర్ డాటర్ రిలేషన్షిప్ ఉంది, ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఉంది, హస్బెండ్ అండ్ వైఫ్, మదర్ అండ్ సన్, దే సో మెనీ రిలేషన్షిప్స్, బెస్ట్ ఫ్రెండ్స్, అలా చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి సిరీస్లో. ఏదో ఒక దాంట్లో యూ విల్ డెఫినెట్లీ కనెక్ట్ అండ్ యూ విల్ డెఫినెట్లీ అంటే సిరీస్ చూసిన ఎండింగ్లో ఒక చాలా మంచి సిరీస్ చూసాం, మన టైం వేస్ట్ అయితే అవ్వలేదు, వి సా వెరీ గుడ్ సిరీస్ అండ్ యూ విల్ రికమెండ్ దిస్ టు సమ్మన్ ఎల్స్. అలాంటి సిరీస్ చేసామన్న నమ్మకం అయితే ఉంది మాకు. మీరేం అడగలేదు కానీ నేను చెప్పాను. థ్యాంక్ యూ మ్యామ్, సగం టైం కవర్ చేశారు. బట్ డెఫినెట్లీ మేము చాలా సినిమాలు చూస్తుంటాం కదా, సినిమాలకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అంటే అబౌట్ ద టెక్నీషియన్స్ కానీ వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటారు, బట్ ఒక ఓటీటీ వెబ్ సిరీస్ దగ్గరకు వచ్చినప్పుడు టెక్నీషియన్స్ గురించి కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి కానీ అంతే ఉంటుంది. బట్ ఒక డెబ్యూటెంట్గా ఇవి ఏమైనా మైండ్లో కాన్షియస్గా ఉన్నాయా? అదే ఇట్ ఈస్, ఎందుకంటే మ్యూజిక్ గురించి ఎక్కువగా ఎప్పుడు మాట్లాడుకోరు ఒక ఓటీటీ ఫిల్మ్ వచ్చినప్పుడు. సో అలాగే టెక్నీషియన్స్ గురించి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మైండ్లో? ఆనెస్ట్లీ మేము ప్రీ ప్రొడక్షన్ చేసినప్పుడు సినిమాకి టెక్నికల్ వాల్యూస్ ఉండాలి, ఓటీటీకి ఉండకూడదని ఎప్పుడు అనుకోలేదు. వీ ఆల్వేస్ మేడ్ షూర్ దట్ వీ హ్యాడ్ గుడ్ టెక్నీషియన్స్. వాళ్ళ వర్క్ అవ్వచ్చు, ఇప్పుడు నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రాశాను కాబట్టి ఈవెన్ ప్రొడక్షన్ హౌస్ లుక్డ్ ఎట్ మీ లైక్ అ టెక్నీషియన్. ఇట్స్ నాట్ లైక్ మనతో ట్రావెల్ ఉంది కాబట్టి అని కాదు. సో దే హ్యాడ్ దేర్ ఓన్ బిలీవ్స్, దేర్ ఓన్ సిస్టమ్. మాకు కూడా ఏంటంటే ఒక టీంలో అందరినీ మాకు రమేష్ గారు అని EP ఉన్నారు, ఆయన ఏంటంటే
గెట్స్ అబౌట్ ఆల్ అందరూ మంచి టెక్నీషియన్స్ని తీసుకొస్తారనమాట. సో టెక్నికల్గా వీ ఆల్వేస్ ట్రై టు బీ స్ట్రాంగ్. మేమైతే ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఎప్పుడు అలా సినిమాకి మంచిగా పెట్టాలి, సిరీస్కి మంచిగా పెట్టకూడదని ఎప్పుడు లేదు. బికాస్ పింక్ ఎలిఫెంట్ గివ్స్ యూ గుడ్ క్వాలిటీ. అండ్ ఆల్సో మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని చేసాం. అది కూడా పీపుల్ వెన్ దే వర్ రైటింగ్ రివ్యూస్ దే స్పోక్ అబౌట్ ద టెక్నికాలిటీ ఆఫ్ ఇట్. బట్ ఫ్రీక్వెంట్లీ పింక్ ఎలిఫెంట్ కానీ నిహారిక గారు కానీ ఫ్రీడమ్ ఇచ్చారు అంటారు కానీ మీరు ఎక్కడ ఇవ్వలేదంట. అయ్యో లేదు, అంటే వీ హ్యాడ్ టు స్టిక్ టు ద స్క్రిప్ట్. ఐ బిలీవ్ ఇన్ దట్. మనం స్క్రిప్ట్కి స్టిక్ అయి ఉంటే దేర్ ఆర్ నో రిస్క్స్ దట్ యు ఆర్ టేకింగ్. మనకి స్క్రిప్ట్ మీద కాన్ఫిడెన్స్తోనే ఎవ్రీ వన్ కమ్స్ ఇన్. ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. సో దానికి స్టిక్ అయి ఉంటే రిజల్ట్ వుడ్ బి వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 100% ఉంటుందని నా నమ్మకం. సో కొన్నిసార్లు అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంత పెద్ద జర్నీలో ఒక డైరెక్షన్ డెబ్యూగా నెక్స్ట్ ఇప్పుడు ఎలాంటి థాట్స్ ఉన్నాయి డైరెక్టర్గా కానీ లేకపోతే టెక్నీషియన్గా కానీ, ద వర్క్ ఆఫ్ ప్రెజర్ కానీ ఇవన్నీ ఆలోచిస్తుంటే? ఎలాంటి థాట్స్ అంటే ఐ ట్రై టు ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ఆనెస్ట్లీ ప్రెషర్ అది తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఏదో ప్రెషర్ ఉంది అని ఫీల్ అయ్యే కంటే ఫోకస్ అంతా ఎనర్జీస్ అన్ని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద పెడితే బాగుంటుందని. సో ఐఎమ్ రైటింగ్ ఫ్యూ అదర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. టెక్నికల్గా అంటారా, ఐ ఆల్వేస్ వాంట్ టు బి టెక్నికల్లీ స్ట్రాంగ్. అండ్ ప్రతి టెక్నీషియన్కి లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. వీ ట్రై టు లెర్న్ న్యూ స్టఫ్. ఎక్కడి నుంచైనా, వేరే వాళ్ళ సినిమా నుంచైనా, వాట్ ఎవర్ వరల్డ్ సినిమా ఏమవుతుంది, టెక్నికల్గా ఏం నేర్చుకోవచ్చు అని. సో ఫోకస్ ఎనర్జీస్ అంతా దాని మీదే ఉన్నాయి. ప్రొడ్యూసర్గా మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాం, బట్ వాట్ అబౌట్ యాక్టర్ అనే రోల్, ఆ జాబ్ రోల్ అనేది ఎప్పుడు ఫుల్ఫిల్ చేయము? నేను ఫుల్ఫిల్ చేయట్లేదా? అలా ఏం లేదు. అంటే లైక్ ఎవ్రీ వన్ కోవిడ్ వాజ్ లైక్ అ వెరీ బిగ్ ఏమంటారు రాయ మన అందరి నెత్తి మీద పడినట్టు. సో దట్ టైమ్ ఐ గాట్ ది బ్రేక్ అండ్ ఆఫ్టర్ దట్ ఫర్ వేరియస్ రీజన్స్. కానీ నౌ ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ ఇన్ తమిళ్ కాల్డ్ మద్రాస్ కరణ్. అది నవంబర్లో రిలీజ్ అవుతుంది. సో మ్యామ్ చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, రిలీజ్ అవుతున్నాయిగా, అలాగే మీ షార్ట్ ఫిల్మ్స్ ఏంటంటే రిలీజ్ చేయొచ్చు. ముందు బాబాకే చేస్తా డెఫినెట్. దానికంటే ఫస్ట్ కావాలి మ్యామ్ మాకు షార్ట్ ఫిల్మ్స్ ఇంపాసిబుల్. ముందు బాబాకే చేస్తా కావాలంటే, అదొకటే నా కాన్ఫిడెన్స్. సూపర్ మ్యామ్. చరణ్ ఫైనల్లీ బెంచ్ లైఫ్ ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవబోతుంది? ప్రతి ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు చాలాసార్లు మెన్షన్ చేసేటప్పుడు కూడా ఓటీటీ ప్రాజెక్ట్, థియేటర్ ప్రాజెక్ట్ అన్నారు, కానీ మీకు ఎక్కడ కూడా ఇది విజువల్గా కానీ మ్యూజిక్ వైజ్ కానీ టాప్ నాచ్ క్వాలిటీ ఉంటుంది. మీకు అసలు ఎక్కడ అనిపించదు. ఒకటి మీకు ఇంకా బెనిఫిట్ ఏంటంటే, అట్లీస్ట్ ఒక సినిమాకి వెళ్ళాలంటే మీరు బండి వేసుకొని వెళ్ళి టికెట్ కొని ఎక్కడ కూర్చొని ఇక్కడ మంచిగా లుంగి కట్టుకొని ఆనందుకుని చూసేయచ్చు టీవీలో హ్యాపీగా. సో ఆ కంఫర్ట్ ఉంటుంది. అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, చూస్తారని అనుకుంటున్నాను. అండ్ కంక్లూడ్ చేసే ముందు ఫీట్ రాంగ్ ఆన్సర్స్ వద్దండి. నేను రైట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పండి. జస్ట్ టూ క్వశ్చన్స్. ద ఫస్ట్ క్వశ్చన్ టు యూ, మీ ప్రొడక్షన్ హౌస్కి పింక్ ఎలిఫెంట్ అని ఎందుకు పెట్టారు? ఎంతసేపు ఆలోచించకూడదు, ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది వాళ్ళు. క్విక్ అండ్ ఫాస్ట్. పింక్ కలర్ ఫేవరెట్ కాబట్టి. సూపర్ మ్యామ్. బెంచ్ లైఫ్ మీరు ఎందుకు డైరెక్ట్ చేశారు? వేరే వాళ్ళు ఎవరు చేయలేరు కాబట్టి. అది కరెక్టే కదా. రాంగ్ ఆన్సర్ ఇస్ ఇట్. నేనే ఎందుకు డైరెక్ట్ చేశాను? ఫోర్స్ చేశారు కాబట్టి. చాలా బలవంత పెట్టారు. ఐ వాజంట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్. దెన్ నిహారిక గారు నువ్వే చేయాలి, నువ్వే కరెక్ట్ అన్నారు. ఇది కూడా నిజంగానే ఉంది. చరణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు? నేనా? అందరికన్నా ఎక్కువ నాకే ఇచ్చా నిజంగా. ఇంకా అది చూసి నేను షాక్ అయిపోయి, అమ్మో నిహారిక గారు చాలా లక్కీ. నిహారిక గారు మీరు కమిటీ ప్రోగ్రామ్ వచ్చిందంతా కూడా నాకే మ్యామ్. బట్ మీరు ఎందుకు యాక్ట్ చేయలేదు బెంచ్ లైఫ్ లో? మాన్సా నన్ను యాక్ట్ చేయనివ్వలేదు. మ్యామ్ మీ డైరెక్టర్ ఎందుకు అయ్యారు, యాక్టర్ ఎందుకు కావాలి? అందంగా లేను కాబట్టి. బెంచ్ లైఫ్ కాకుండా ఒక ఆల్టర్నేటివ్ టైటిల్. రాంగ్ ఆన్సర్. అంటే చెత్తగా ఉండాలి అసలు ఆన్సర్. నిహారిక మేడం కరెక్ట్ గా అర్థమైంది. ఏమి ఇవ్వచ్చు? లైఫ్ బెంచ్. లైఫ్ బెంచ్ పెంట్ ఆన్సర్. చాలాసేపు ఆలోచిస్తున్నాను మీరైతే. అరే నాకు అట్లా క్విక్ గా ఏం రావట్లేదు. బెంచ్ లైఫ్ కాకుండా బెంచ్ బతుకు. కొంపలో కుంపటి. అది వస్తే నీ స్టోరీ. It is true again. Yeah. You should give a false answer. స్వర్గం. స్వర్గమా? బెంచ్ బతుకు. బెంచ్ బతుకు. బతుకు బెంచ్ బండి. బతుకు జట్కా బండి. బతుకు చెక్క. బతుకు జట్కా బండి. బట్ ఎనీవేస్ మ్యామ్, సెప్టెంబర్ 12th ఎందుకు రిలీజ్ చేస్తాం?
సెప్టెంబర్ 12th ఎందుకు రిలీజ్ చేస్తామంటే సోనీ లివ్ వాళ్ళకి ఆ క్యాలెండర్ కరెక్ట్ గా మ్యాచ్ అయింది, వాళ్ళు అప్పుడే రిలీజ్ చేద్దాం అన్నారు కాబట్టి అప్పుడే రిలీజ్ రైట్ ఆన్సర్ లా ఉంది మేడం. ఓహో ఇది లాస్ట్ 12th ఎందుకంటే నా బర్త్డే కాబట్టి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేయాలి అనుకుంటున్నారు? ఇది రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఉండాలా? Yeah. చరణ్ పేరుతో. Shit. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, డిస్క్రైబ్ యువర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇన్ 3 words. చాలా అరుస్తుంటారు, తిడుతుంటారు. ఎవరి గురించి ఫస్ట్ చెప్పండి. డైరెక్టర్ గురించి చెప్తున్నా ఫస్ట్. ఇవన్నీ నిజాల్లా ఉన్నాయి. సో చాలా టార్చర్ గా ఉంటుంది సెట్ లో. ప్రొడ్యూసర్ గారు వస్తారు, ఏ రెమ్యునరేషన్ ఇచ్చా కదా నాకు అర్జెంట్ గా మళ్ళీ ఫార్వర్డ్ చేయని అడుగుతారు. అప్పుడప్పుడు ఇవ్వాల్సి వచ్చేది. So, yeah, చాలా టార్చర్ అనుభవించాను నేను సెట్ లో. ఇదే తమ్నేల్, ఇదే టార్చర్. మామూలు torture. టార్చర్ అనుభవించిన చరణ్ పేరు. నిహారిక గారి వల్ల పెడతాం. Yeah. ఇప్పుడు చరణ్ గారి గురించి మాన్సం 3 words. అసలు ఒక టేక్ లో ఎప్పుడు ఫినిష్ చేసేవాడు కాదనమాట, ఎప్పుడు చాలా మల్టిపుల్ టేక్స్ తీసుకునేవాడు, ఇంకా సెట్ కి టైం కే వచ్చేవాడు కాదు, చాలా లేట్ గా వచ్చేవాడు. మాన్సాకి అసలు ఏం తీస్తుందో అసలు క్లారిటీయే లేదు లైఫ్ లో. ఇంకా మాన్సాకి ప్రొడక్షన్ హౌస్ కి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉండేది. సూపర్. ఫైనల్లీ నిహారిక మ్యామ్ గురించి చరణ్. చరణ్ చెప్పాను కదా, చాలా టేక్స్ తీసుకునేవాడు. రాజేంద్ర ప్రసాద్ గారితో, తనకల బర్ని గారితో అస్సలు చేసేవాడు కాదు. ప్రసాద్ గారు తనకల బర్ని గారు 2 సార్లు కొట్టారు అనుకుంటా సెట్ మీద, కొట్టబోయారు. సో అవన్నీ జరిగినాయి. ప్రొడ్యూసర్ గారు అయితే నిహారిక గారు నన్ను అసలు పట్టించుకోలేదు. అసలు నాకు ఇవ్వనన్నారు డైరెక్షన్ ఛాన్స్, అసలు అట్లా భయపడ్డారు చాలా. భయపెట్టారు, భయపెట్టారు, బెదిరించారు. So ma'am, wishing a great success. Thank Very you, eagerly thank you waiting so for much. September 12th. Thank So guys, మీరందరూ కూడా ఒక బింజ్ వాచబుల్ వెబ్ సిరీస్ తో సెప్టెంబర్ 12th సోనీ లివ్ లోకి బెంచ్ లైఫ్ వస్తుంది. సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.